Sandhya. Welcome to this week interesting big story. Star హీరోల సినిమాల కలెక్షన్లు 500 కోట్లు కాదు, బడ్జెటే 500 కోట్ల రేంజ్ లో ఉంటుంది. గ్రాండ్ మేకింగ్ తో పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కోసం బడ్జెట్ భారీగా పెరిగిపోతోంది. హాలీవుడ్ సినిమాల్ని మించిపోయేలా యాక్షన్ ఎలివేషన్ చూపించడంతో ఇండియన్ సినిమా పోటీ పడుతోంది. దాంతో హీరోల బడ్జెట్ విషయంలో కూడా పోటీ పెరిగిపోతోంది. మరి ఈ బడ్జెట్ భారం మోస్తున్న హీరోలు ఎవరు? ఒక్కో హీరో మీద 800 కోట్ల బరువుంది. ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. స్టార్ హీరో సినిమా వస్తుందంటే ముందు కథేంటి అని అడగకుండా ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అని అడిగే స్టేజ్కి వచ్చేసింది ఇండియన్ సినిమా. దాన్ని కంటిన్యూ చేయాలన్నా, అంతకు మించి ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నా బడ్జెట్ పెట్టాల్సిందే. అయితే ఈ బడ్జెట్ బరువు మోస్తోంది మాత్రం హీరోలే. ప్రస్తుతం స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు 100 కోట్ల బడ్జెట్ బరువుని మోస్తున్న వాళ్లే. అయితే ఇప్పటికే ఎక్కువ అనుకుంటున్న 500 కోట్ల బడ్జెట్ ఇప్పుడు రామాయణం సినిమాతో ఏకంగా 4000 కోట్లకు వెళ్లిపోయింది. రామాయణం సినిమా మనందరికీ తెలిసిన కథే. అయినా దాన్ని ప్రెజెంట్ జనరేషన్కి తగినట్టు ఆకట్టుకునేలా, కనెక్ట్ అయ్యేలా చెప్పాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. అందుకే ఏకంగా 4000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని చెబుతున్నారు నిర్మాత. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా యష్ రావణుడిగా భారీ స్టార్ కాస్ట్తో ఈ సినిమా తెరకెక్కుతున్న బడ్జెట్ బరువు, కలెక్షన్ల బాధ్యత మాత్రం రణబీర్ కపూర్కే. సినిమాకి లీడ్ హీరో రణబీరే కాబట్టి 4000 కోట్లకు మించి కలెక్షన్లు సాధించాల్సిన బాధ్యత, ఆ బడ్జెట్ బరువుని మొయ్యాల్సిన పని రణబీర్దే. యానిమల్ మూవీ 1100 కోట్ల కలెక్షన్లు సాధించడంతో రణబీర్ హీరోగా రామాయణం మీద 4000 కోట్లు పెట్టడానికి రెడీ అయ్యారు నిర్మాతలు. రామాయణమే కాదు, రీసెంట్ గా ట్రైలర్తోనే 1000 కోట్ల కలెక్షన్లు గ్యారంటీ అన్న హింట్ ఇచ్చేసిన వార్ 2 కూడా భారీ బడ్జెట్తోనే తెరకెక్కుతోంది. 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ బడ్జెట్ ని మాత్రం 2 హీరోలు మోస్తున్నారు. వార్, సూపర్ 30, ఫైటర్ లాంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లలో ఉన్న హృతిక్ రోషన్ తో పాటు ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ మీద కూడా ఈ బడ్జెట్ బరువు గట్టిగానే ఉంది. మరి ఆగస్టు 14న థియేటర్లకు వస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత 1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందన్న టాక్ స్టార్ట్ అయిపోయింది. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు ఒకరిద్దరు హీరోలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఏ హీరోని కదిలించినా మినిమం 300 కోట్ల బడ్జెట్ బరువు మోస్తున్నారు. ఇక స్టార్ హీరోల లెక్క అయితే 1000 కోట్ల బడ్జెట్టే. అసలు బిగ్గెస్ట్ బడ్జెట్ ని, గ్రాండ్ ఇయర్ ని తెలుగు ఆడియన్స్ కే కాదు, ఇండియన్ ఆడియన్స్ కి పరిచయం చేసింది ప్రభాసే. బాహుబలి నుంచి ఆ రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా కాదు అంతకు మించి సినిమాలు కూడా భారీగానే చేస్తున్నారు. ప్రభాస్ చేసే ప్రతి సినిమా మినిమం 300 కోట్ల బడ్జెట్ కి పైగానే తెరకెక్కుతున్నాయి. ఈ 300 కోట్ల బడ్జెట్ కూడా ఇప్పుడు సరిపోవడం లేదు. అందుకే 500కు రీచ్ అయింది ప్రభాస్ మూవీ బడ్జెట్. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న స్పిరిట్ మూవీ 500 కోట్లకు పైగా బడ్జెట్తో ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు మేకర్స్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్లో పవర్ఫుల్ యాక్షన్తో గ్రాండ్గా సెప్టెంబర్ ఎండ్ నుంచి తెరకెక్కబోతోంది సినిమా. ప్రభాస్ ప్రస్తుతం రాజసాబ్ మూవీ చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి వర్కింగ్ ప్రాసెస్లోనే ఉన్న ఈ సినిమా భారీ యాక్షన్ మూవీ కాకపోవడంతో 300 కోట్లతో సరిపెడుతున్నారు మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతగా హర్రర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న రాజసాబ్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ సినిమాలన్నింటిలోకి సంథింగ్ డిఫరెంట్ గా తెరకెక్కుతోంది. అయినా సరే మినిమం 300 కోట్ల బడ్జెట్ పెట్టేసింది టీం. రాజాసాబ్ కి, స్పిరిట్ కే 800 కోట్లకు పైగా బడ్జెట్ అయిపోతే హనూర్ రాఘవపూడి సినిమా కూడా గట్టిగానే బడ్జెట్ పెడుతున్నారు. 2 హీరోయిన్లతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఫౌజీ మూవీ 700 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న బాలీవుడ్ సీనియర్ యాక్టర్ మిథున్ చక్రవర్తి రివీల్ చేశారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న 5 సినిమాల్లో అసలు సిసల యాక్షన్ మూవీస్, హెవీ గ్రాండియర్ తో తెరకెక్కబోతున్న సినిమాలు సలార్ 2, కల్కి 2. కల్కి ఇప్పటికే 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇక సలార్ అయితే పక్కా మాస్ యాక్షన్ మూవీగా హై యాక్షన్ విజువల్తో తెరకెక్కింది. ఈ 2 సినిమాలు గ్రాండియర్ కి కేర్ ఆఫ్ అడ్రస్సే. ఫస్ట్ మూవీస్తోనే ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన టీం సీక్వెల్స్ లో ఆడియన్స్ కి అంతకు మించి విజువల్స్, గ్రాండియర్ చూపించాల్సి ఉంటుంది. అందుకే కల్కి 2 మినిమం 500 కోట్ల బడ్జెట్తో, సలార్ 2ని 300 కోట్లకు పైగా బడ్జెట్తోనే తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇలా ప్రభాస్ ప్రస్తుతం 2000
కోట్ల బడ్జెట్తో సినిమాలు చేస్తున్నారు. అయితే ప్రభాస్ సినిమాలు ప్రీ రిలీజ్ బిజినెస్సే 500 కోట్లు జరుగుతాయి కాబట్టి 2000 కోట్ల బడ్జెట్ పెద్ద లెక్కేం కాదని, హిట్ టాక్ వచ్చిందంటే 5000 కోట్లు కలెక్షన్లు గ్యారంటీ అంటూ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ హీరోలు బాక్స్ ఆఫీస్ రికార్డులే కాదు, బడ్జెట్ లెక్కడ కూడా తిరగరాస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ కలెక్షన్లు కావాలంటే ఆరెంజ్ మేకింగ్ కావాలంటున్నారు. అందుకే ఎక్స్ట్రాడినరీ మేకింగ్ టేకింగ్ తో అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నారు. దానికోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన బన్నీ ఇక నుంచి అదే రేంజ్ లో సినిమాలు చేయబోతున్నారు. అందుకే తన నెక్స్ట్ సినిమాని కూడా ఆ రేంజ్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా ప్లాన్ చేస్తున్నారు. బన్నీ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి ఏకంగా 800 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు సన్ పిక్చర్స్ నిర్మాతలు. హాలీవుడ్ రేంజ్ యాక్షన్, విజువల్స్, ఎలివేషన్ ఇవన్నీ ఉండాలంటే ఆ మాత్రం బడ్జెట్ ఉండాల్సిందే అంటున్నారు హీరోలు. 500 కోట్లు పెట్టిన పుష్ప 2కి 1800 కోట్లు వచ్చాయి కాబట్టి 800 కోట్లు పెడితే అంతకన్నా ఎక్కువ కలెక్షన్లు రావా అంటున్నారు అభిమానులు. కెరీర్లో చేసిన సినిమాలన్నింటికీ పెద్దగా బడ్జెట్ వెయిట్ ని క్యారీ చేయలేదు మహేష్ బాబు. కానీ ఈసారి మాత్రం ఆ బరువు మహేష్ మీద గట్టిగానే పడుతోంది. 500 కోట్ల మినిమం బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా నెవర్ బిఫోర్ మూవీగా ఉండబోతుందని ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ చేస్తున్న పృథ్వీరాజ్ సుకుమార్ అని హింట్ ఇచ్చేశారు. పాన్ ఇండియా స్టార్ కాస్ట్ తో పాటు హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్లను దింపేసిన రాజమౌళి ఈ సినిమాని కూడా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈసారి కలెక్షన్ల రెస్పాన్సిబిలిటీ మహేష్ బాబు మీద గట్టిగానే కనిపిస్తోంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో మైథాలజీ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ తో భారీ మూవీ ప్లాన్ చేస్తున్నారు. మురుగన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మినిమం 600 కోట్ల బడ్జెట్ అని తెలుస్తోంది. సితారా ప్రొడక్షన్స్ లో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. RRR, దేవరా లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో సాలిడ్ కలెక్షన్లు రాబట్టిన ఎన్టీఆర్ ఈ 600 కోట్ల బడ్జెట్ ని ఫుల్ చేయడం పెద్ద కష్టం కాదంటున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ బడ్జెట్ బరువు 1000 కోట్లకు పైనే కనిపిస్తోంది. వార్ 2 త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాతో పాటు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ మూవీని కూడా 300 కోట్ల పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ బడ్జెట్ వెయిట్ గట్టిగానే ఉంది తారక్ మీద. ప్రశాంత్ నీల్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్, దీనికి తోడు మ్యాసివ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్ కి 300 కోట్ల బడ్జెట్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ అంటున్నారు. ఈ సినిమాతో పాటు దేవరా 2 కూడా ఆల్రెడీ లైన్లోనే ఉంది కాబట్టి ఈజీగా ఎన్టీఆర్ 1000 నుంచి 1300 కోట్ల బడ్జెట్ వెయిట్ క్యారీ చేస్తున్నట్లే. ఒకప్పుడు బడ్జెట్ ఎంత పెడితే అంతకంటే ఎక్కువ కలెక్షన్లు రావాలని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి బడ్జెట్ ని కూడా భారీగా పెంచేస్తున్నారు. అయితే ఆ బడ్జెట్ ప్రెషర్ మాత్రం కంప్లీట్ గా హీరో మీదే పడుతోంది. RRR తో పాన్ ఇండియా హీరో అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే బిగ్ బడ్జెట్ మూవీ చేశారు. అయితే ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. దాంతో ప్రస్తుతం చేస్తున్న పెద్ది సినిమా మీదే అందరి చూపు. మిగతా స్టార్ హీరోలందరిలా మరీ భారీ సినిమాల జోలికి వెళ్లకుండా సెటిల్డ్ గా బడ్జెట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు రామ్ చరణ్. అయినా సరే అది మినిమం 300 కోట్లలో ఉండాల్సిందే. అప్కమింగ్ మూవీస్ అన్నింటినీ పాన్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేసుకుంటున్న రామ్ చరణ్ తన అప్కమింగ్ పెద్దిని కూడా అలానే భారీగా తెరకెక్కిస్తూ ఉన్నారు. బుచ్చిబాబు డైరెక్షన్ లో ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ డ్రామాగా రియల్ ఇన్సిడెంట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆల్రెడీ 50% షూటింగ్ కంప్లీట్ చేసేసుకుంది. శివరాజ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్లో, జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చే సంవత్సరం మార్చ్ లో రిలీజ్ కాబోతోంది. అసలే గేమ్ చేంజర్ ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి జనాల్లో. ఇలా పెద్ది మినిమం 300 కోట్లతో పాటు సుకుమార్ తో చేయబోతున్న సినిమా కలిపి 600 కోట్లకు పైగానే చరణ్ మీద బడ్జెట్ వెయిట్ ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు 400 కోట్ల బడ్జెట్ దాటితే మిగిలిన 2 సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే. పవన్ కళ్యాణ్ మీద కూడా దాదాపు 600-700 కోట్ల బడ్జెట్ ఉందని తెలుస్తోంది. ఓజీ, ఉస్తాద్ సినిమాలు కూడా గ్రాండియర్ తో భారీ మేకింగ్ తో తెరకెక్కుతూ ఉన్నవే. ఓజీ ముంబైతో పాటు డిఫరెంట్ లొకేషన్స్ లో భారీ సెట్స్ లో తెరకెక్కింది. దీనికి తోడు భారీ స్టార్ కాస్ట్ ఉండడంతో బడ్జెట్ ఈజీగా 300 కోట్లకు పైనే.
ఓజీ బడ్జెట్ హెవీ అయినా ఉస్తాద్ భగత్ సింగ్ కి అంత ఉండదేమో అనుకుంటున్నారు జనాలు. కానీ ఒక్కసారి పాన్ ఇండియా లెవెల్లో హీరో అయ్యాక మినిమం గ్రాండియర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాంతో హీరో రెమ్యునరేషన్ తో పాటు బడ్జెట్ లో కూడా మినిమం 300 కోట్లు ఉండాల్సిందే. ఇలా పవన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 200 కోట్ల బడ్జెట్ కి తగ్గేదే లేదని తెలుస్తోంది. ఇలా చూసినా పవర్ స్టార్ మీద 500 కోట్లు కలెక్ట్ చేయాల్సిన బాధ్యత కనిపిస్తోంది. తెలుగులో హీరోల మీదే బడ్జెట్ బరువుందనుకుంటే పొరపాటే. తమిళ్లో కూడా 100 కోట్ల బడ్జెట్ ని క్యారీ చేస్తున్నారు హీరోలు. రజనీకాంత్ లాంటి స్టార్ హీరోల నుంచి విజయ్ వరకు ఈ 100 కోట్ల బరువును మోస్తూనే ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ హీరోలకు కూడా బడ్జెట్ వెయిట్ తప్పడం లేదు. ఎందుకంటే ఈ హీరోల మీద కూడా కలెక్షన్ల ప్రెషర్ పెరిగిపోతోంది. సినిమాలు అందరికీ కనెక్ట్ కావాలంటే భారీ బడ్జెట్ తో తీయాల్సిందే. అందుకే తమిళ హీరోల మీద కూడా బడ్జెట్ బరువు పెరిగిపోతోంది. మిగతా హీరోల సంగతి ఎలా ఉన్నా రజనీకాంత్ మాత్రం ఈ బడ్జెట్ వెయిట్ ని క్యారీ చేస్తున్నారు. ప్రస్తుతం రజనీ 2 సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు రజనీ సినిమా గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు రజనీ రెమ్యునరేషన్ తో పాటు సినిమా బడ్జెట్ గురించి కూడా హాట్ టాపిక్ అవుతోంది. వచ్చే నెల 14న థియేటర్లకు వస్తున్న కూలీ మూవీ భారీ పాన్ ఇండియా స్టార్ కాస్ట్ తో 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కూలీతో పాటు జైలర్ 2 కి కూడా బడ్జెట్ సాలిడ్ గానే పెడుతున్నారు నిర్మాతలు. రజనీ సినిమాకి ఓపెనింగ్స్ తోనే మాక్సిమం కలెక్షన్లు వచ్చేస్తాయి. యావరేజ్ టాక్ వచ్చినా బడ్జెట్ కవర్ అయిపోతుంది. అందుకే ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. అసలే జైలర్ సూపర్ హిట్ తో జైలర్ 2ని ఇంకా భారీగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ 2 సినిమాలకు కలిపి 6 నుంచి 700 కోట్ల వెయిట్ ఉన్నట్టే రజనీకాంత్ మీద. రీసెంట్ టైమ్స్ లో బడ్జెట్ భారీగా పెట్టి సినిమా చేస్తున్న హీరో విజయ్. విజయ్ 69వ సినిమాగా ఆడియన్స్ ముందుకు వస్తోంది జననాయగన్. లాస్ట్ మూవీ కాబట్టి సినిమాని గ్రాండ్ గా 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు మేకర్స్. అంతకు ముందు సినిమాలు సరిగా హిట్ అందుకోకపోవడంతో ఈ సినిమా కలెక్షన్ల మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. మరి ఆ రేంజ్ కలెక్షన్లు రావాలంటే ఆ ప్రెషర్ ని విజయ్ మొయ్యక తప్పదు. మొన్నటి వరకు చిన్న హీరోలుగా ఉన్న కన్నడ హీరోలు కూడా ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా మార్కెట్ ఎంత ఉన్నా ఈ బడ్జెట్ మాత్రం హీరోలే క్యారీ చేయాల్సి ఉంటుంది. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ టెన్షన్ హీరోలకు మాత్రం తప్పట్లేదంటున్న చర్చ జరుగుతోంది. తెలుగు తమిళ్తో పాటు ఏ హీరోలకైనా ఈ బడ్జెట్ బరువు మొయ్యక తప్పదు. స్పెషల్లీ యష్ లాంటి భారీ ఇమేజ్ ఉన్న హీరోల మీద ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి వాటిని రీచ్ అయ్యేలా సినిమా చేయాలంటే బడ్జెట్ పెట్టాలి. ఆ బడ్జెట్ రికవర్ అవ్వాలంటే కలెక్షన్లు రావాలి. సో సినిమా రిలీజ్ అయ్యే వరకు హీరోలకు ఈ టెన్షన్ తప్పదు. ప్రస్తుతం యష్ మీద 1000 కోట్లకు పైగానే బడ్జెట్ వెయిట్ ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణం సినిమాకి ఒకవైపు ప్రొడ్యూసర్ గా మరోవైపు రావణుడిగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు యష్. మరోవైపు టాక్సిక్ మూవీని భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తూ ఉన్నారు. వీటికి తోడు మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ KGF 3ని లైనప్ చేయబోతున్నారు. ఈ సినిమాలన్నీ 1000 కోట్లకు పైనే బడ్జెట్ తో వస్తున్నాయి. మొన్నటి వరకు చిన్న హీరోగానే ఉన్న రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతారాతో స్టార్ హీరో అయిపోయారు. అందుకే కాంతారా ప్రీక్వెల్ ని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. 250 నుంచి 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ర్యాప్ అప్ వీడియోస్ తో ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. దీంతో సినిమా ఓపెనింగ్స్, కలెక్షన్స్, బడ్జెట్ ఈ వెయిట్ అంతా రిషబ్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మరి పెట్టిన 300 కోట్లకి మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ ఎంత కలెక్ట్ చేస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది ఈ వారం బడ్జెట్ బరువు మోస్తున్న హీరోలపై ఇంట్రెస్టింగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ హాట్ టాపిక్ తో బిగ్ స్టోరీలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.